హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వాస్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ అయిదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక వడోదరలో జరిగిన మ్యాచ్లో మన టీంని ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నాం. బట్ న్యూజిలాండ్ని అక్కడ మెచ్చుకోవాల్సిందే. లాస్ట్ ఒక మ్యాచ్ అయితే తీసుకువెళ్ళిళ్ళు, దట్ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్తోని చాలా బెటర్ ఆడించాలని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ వాళ్ళు కూడా మనలు 4 వికెట్ల తేడాతోనైతే గెలిచిళ్ళు. విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా మ్యాచ్ గెలుస్తా అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈజీగా మ్యాచ్ గెలుస్తా అనుకున్నాం. బట్ మనలు కొంచెం కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఎండింగ్లో చూసుకుంటే దట్టు వాషింగ్టన్ సుందర్ కూడా ఇంజూర్ అయింది. అతను బ్యాటింగ్ వస్తాడా రాడా అని కూడా మనకు అక్కడ క్వశ్చన్స్ అయితే రైజ్ అయినాయి. బట్ అన్ఫార్చునేట్లీ అతను బ్యాటింగ్కి వచ్చిండు, మ్యాచ్ గెలిచడం. అండ్ అంతకన్నా ముందు వచ్చిన హర్షిత్ రాణా కూడా మంచి నాకైతే ఆడిండు, 29 కొట్టిండు. అండ్ కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ అకౌంట్ మ్యాచ్ అంతా ఫినిష్ చేసిండు. ఇక మెయిన్గా మన బ్యాటింగ్లో చూసుకుంటే రోహిత్ శర్మ మంచి స్టార్ట్ అయితే దొరికింది. బట్ దాన్ని పెద్దన కిందైతే కనబడచలేకపోయిండు. ఎందుకంటే అపోజిట్లో శుభన్ గిల్కి అసలుకే కనెక్ట్ అవ్వడం లేదు. సో రోహిత్ శర్మ పైన చాలా ప్రెజర్ అయితే పడ్డది. ప్రతి బాల్ కూడా బిగ్ షాట్ ఆడటానికే వేయండు. ఆయన కానీ 26 కొట్టిండు. మరొక 10 షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత శుభన్ గిల్ మెల్లమెల్లగా గేర్లు అనేది షిఫ్ట్ చేసుకుంటూ వచ్చిండు. అతను కూడా 56 అయితే కొట్టిండు. ఇక 1 డౌన్ వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన స్టైల్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 5 ఇంటర్నేషనల్ ఓడిఎస్లో చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ నాక్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా 93 కొట్టిండు 91 బాల్స్లో, 8 4లో ఒక 6, 102 స్ట్రైక్ రేట్తోని. గత 2016 వైబ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఫామ్ మరి ఉండంగా ఎందుకు టెస్టులో రిటైర్ అయిందని ఇప్పుడు మనకైతే అనిపిస్తుంది. హోప్ మరి ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ 49 కొట్టిండు. ఇతను కూడా ఒక రన్ తేడాతోనే ఇక్కడ హాఫ్ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు. బట్ ఎనివే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి నాకైతే ఆడిండు. ఇక 5 వచ్చిన రవీంద్ర జడేజా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక లాస్ట్లో కేఎల్ రాహుల్ అండ్ హర్షిత్ రాణా 29 కొట్టి మ్యాచ్ అయితే ఫినిష్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు న్యూజిలాండ్ బౌలర్స్ కూడా చాలా బెటర్ ఆడించారు. మెయిన్గా చూసుకుంటే కైల్ జెమిన్సన్ 4 వికెట్లు తీసుకున్నాడు, మెయిన్ వికెట్స్. ఇక మన బౌలింగ్ యూనిట్కి వచ్చేసరికి మనలు కూడా చాలా బెటర్ ఆడించారు. ఇనిషియల్ స్పెల్ చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా చాలా బెటర్ ఆడించారు. పవర్ ప్లేలో వికెట్లు రాకుండా అని కట్టడైతే తీసిళ్ళు. ఇక తర్వాత వికెట్లే తీసిళ్ళు. మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు, హర్షిత్ రాణా 2 వికెట్లు, ప్రసిద్ధి కృష్ణ 2 వికెట్లు అండ్ కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈజీగా మ్యాచ్ గెలుస్తా అనుకున్నాం మనం. బట్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని మెచ్చుకోవాల్సిందే, లాస్ట్ దాకా తీసుకువెళ్ళని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్కి ఏమైనా మార్పు ఉంటాయా మన టీంలో చూసుకుంటే ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి. అక్కడ బెంచ్ మీద చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నారు. ఇద్దరు కూడా ఫస్ట్ మ్యాచ్లోనే ఆడతారు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకైతే ఛాన్స్ అయితే రాలేదు. సెకండ్ మ్యాచ్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఛాన్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ అక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా ఇంజూర్ అయింది. సో కాబట్టి ఖచ్చితంగా సుందర్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ అయితే వస్తుంది. మీరు అక్కడ చూసుకుంటే నెక్స్ట్ హార్దిక్ పాండ్యా కోసం నితీష్ కుమార్ రెడ్డిని గ్రూమ్ చేస్తామంటున్నారు. బట్ అతనికి ఛాన్స్లో ఇస్తలేరు మీరు. హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చినప్పుడే కదా అతనికి ఛాన్స్ దొరికేది మ్యాచ్లో ఆడటానికి. బట్ అయినా కానీ అతనికి ఛాన్స్ అయితే వస్తలేదు. లాస్ట్ సిరీస్లో చూసినాం కదా, 3 మ్యాచ్లు బెంచ్ మీద ఊపుకున్నాడు సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్ ఓడిఐ సిరీస్లో. ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్లో అతన్ని తీసుకోలేరు ప్లేయింగ్ 11లోకి. సో అన్ఫార్చునేట్లీ అక్కడ వాషింగ్టన్ సుందర్కి ఇంజూరీ అయింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ 2 మ్యాచ్లో ఆడే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. హోప్ మరి ఆ 2 మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి దగ్గర బోత్ విత్ ది బాల్ అండ్ విత్ ది బ్యాట్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు హర్షదీప్ సింగ్ ఆల్రెడీ అక్కడ హర్షిత్ రాణా 2 వికెట్లు తీసుకున్నాడు, బ్యాటింగ్లో 29 రన్లు అయితే కొట్టిండు. సో అతను ఖచ్చితంగా కంటిన్యూ అవుతాడు.
ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో అక్కడ హర్షదీప్ సింగ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇవి 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.